అంత మునుపు ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు. కరప్షన్ పీక్ వెళ్ళిపోయింది. ఎవ్రీవేర్ లిక్కరు, శాండు, ఎవ్రీథింగ్ వన్ బై వన్ కరెక్ట్ చేశాం. అప్పుడు ఇండస్ట్రీ పిలిచి మాట్లాడిన పరిస్థితి లేదు. నౌ సిఐఏ కాన్ఫరెన్స్ పెడితే దగ్గర దగ్గర 20 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కానీ ఇప్పటికే ఆచరించింది కానీ మోర్ దెన్ 20 lakh crores, 22 lakh crores. నౌ కొంతమంది వస్తాయని ఆల్రెడీ 9 lakh crores ఆల్రెడీ ఆన్ గ్రౌండ్. నౌ వీ హ్యావ్ గివన్ పాత బకాయిలు ఇన్సెంటివ్స్ అని ఇచ్చాం, ఇంకా ఇవ్వాలి, అన్నీ ఇవ్వలేకపోయా. నేను తెస్తే ఏం చేయాలి? నాకు రెవెన్యూ పెరిగితే డబ్బులు ఇవ్వగలుగుతాను. రెవెన్యూ పెరగకుండా డబ్బులు ఎక్కడ ఇస్తాం? కొన్ని రీస్ట్రక్చరింగ్ అవి చేసి కొంచెం అప్పులు చేసి వాళ్ళకు కూడా లైఫ్ ఇవ్వాలి. వాళ్ళు వెంటిలేటర్ పైన ఉన్నారు. అట్లా అన్ని డిపార్ట్మెంట్లు అప్పులు పెట్టి వెళ్ళిపోయారు. బిల్ స్పెండింగ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ వచ్చే కొద్దిగా ఇప్పుడు నేనేం మాట్లాడాను? ఎస్క్రో అకౌంట్ ఇస్తానని చెప్తున్నా. ఎస్క్రో అకౌంట్ ఎట్లా ఇస్తాను? వాళ్ళు డబ్బులు కడతారు, కట్టిన దాంట్లో వాళ్ళకి 70-80% వాళ్ళకే పే చేస్తా, ఎస్క్రో అకౌంట్ పెట్టేస్తాను. దానివల్ల లాభం ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తుంది. దట్ ఈస్ వేర్ ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ సిస్టమేటిక్లీ ఫ్యూచరిస్టిక్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్, బ్రాండ్ బిల్డింగ్. వాట్ ఈజ్ బ్రాండ్? ఎందుకు వస్తున్నారు ఈరోజు? నేను 40 ఏళ్ళుగా నేను చూపించిన చొరవ, నేను చేసినటువంటి ప్రయత్నాలని ఫలితాలు ఇచ్చాయి. అది నమ్మకం. ఆ నమ్మకంతోనే పోతున్నాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 సార్లు చేయనంతగా ఈసారి చేస్తున్నా. టెక్నాలజీ, నాలెడ్జ్, అప్లికేషన్, ఫాస్ట్ ఫేస్, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ తెప్పించుకుంటున్నా, మానిటర్ చేసుకుంటున్నా, ఫర్మ్గా వెళ్తున్నాం. దానివల్ల ఫలితాలు వస్తున్నాయి. ఎప్పుడు కూడా నాకు ఇంత పర్సంటేజ్ గ్రోత్ రాలా, అప్పుడు మెజర్ చేయలేకపోయాం. అది ఇనిషియల్ స్టేజ్లో అయితే 2004 వరకు విజన్ ఇచ్చాం, ఎగ్జిక్యూట్ చేశాం, 25 ఏళ్ళలో ఫలితాలు వచ్చాయి. 14-19 చేశాం, పబ్లిక్ చెప్పుకోలేకపోయాం, ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు అట్లా కాకుండా ఎప్పటికప్పుడు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొస్తూ ఎడ్యుకేట్ చేస్తూ ముందుకు పోతున్నాం. గ్రీటింగ్స్ పంపించాం, నువ్వు చూసావు కదా గ్రీటింగ్స్ చెప్పేప్పుడే. Sir, but politically also there's a lot going on in the state, sir. ఏముంది? Politically also there's a lot going on in the state that you'll have to, I mean, you are pulled into, say be it the Tirumala Laddu case or everything else. Even the Parakamani case. Can you support Parakamani case? నేను అడుగుతున్నా మిమ్మల్ని. పరకామణి కేసులో దేవుని డబ్బులు కౌంటింగ్ చేస్తూ డబ్బులు కొట్టేస్తే చిన్న నేరం అని చెప్పే పరిస్థితికి వస్తే, కెన్ యూ ఇమాజిన్ ది యాటిట్యూడ్, ది బిహేవియర్, ది మైండ్ సెట్